నా పేరు నూతలపాటి శాంతికుమార్, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ విజయవాడ నగరంలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కుల సంఘాలని కూడా ఈరోజు సమావేశమై వారు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది, ప్రవేశపెట్టారు కొన్ని విషయాలు. అయితే వాటిల్లో ప్రధానమైనటువంటిది రాష్ట్రంలో ఒకే సంఘం ఉండాలి, ఆ సంఘం కోసం అందరం కూడా ఎన్నికలకి పోవాలి అని వారు చెప్పడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను రద్దు చేసుకొని ఆ ఎలక్షన్స్లో పాల్గొనాలి అనేటువంటి విషయం వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఈ విషయాలన్నిటికీ కూడా మేము ఒక సమాచారాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అసలు విషయం ఏంటంటే, విశ్వకర్మ పరిషత్ యొక్క స్టాండ్ ఏంటంటే, ఏ సంఘము కూడా చిన్న సంఘాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సంఘము కూడా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి ఏ సంఘాన్ని కూడా రద్దు చేయకుండా ఒక ఎన్నికలకు పోతే ఎవరు ఉమ్మడిగానో విడివిడిగానో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి ఎవరైతే ప్రథమంగా అత్యధిక ఓట్లు సంపాదించుకుంటారో వాళ్ళు ఆ యొక్క సంఘాన్ని నిర్వహిస్తారు. ఆ విధంగా అంటే ఇప్పుడు మనం అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించుకుంటున్నామో ఆ విధంగా నిర్వహించుకునే విధంగా మనం ఈ యొక్క ఏర్పాటు చేయాలని చెప్పని మేము అభిప్రాయపడుతున్నాం అనే విషయాన్ని ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగనే ఏ సంఘాన్ని కూడా రద్దు చేసుకోకూడదు, అలా చేసుకుంటే అది అప్రజాస్వామికం అవుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ఎన్నికలకు ఓట్లు 5, 10, 20 మందినో గ్యాదర్ చేసి వాళ్ళకి ఓట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవడం అనేటువంటిది కూడా అప్రజాస్వామికమే. ఎందుకనంటే ఆల్రెడీ మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కానీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఉంది. ఆ ఓటర్ లిస్టులో మనందరికీ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల ఆధారంగానే ఎన్నికలు జరపాలి తప్ప ఇతరత్ర విడివిడిగా 5, 10 ఓట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయవద్దని, అలా చేయడం అప్రజాస్వామికం అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేశాము. ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఇలా చేయనటువంటి పక్షంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇవ్వమని, అలాగనే మద్దతు ఇవ్వాలంటే ఈ విధమైనటువంటి విధానంలో కనుక మీరు ఎన్నికలు జరిపే పని అయితే మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పిన విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేశామని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం.